హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నాగపంచమి ఈవినింగ్ వ్లాగ్ అండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసేయండి నా ఈవినింగ్ వ్లాగ్. అయితే పాలైతే వెయిట్ చేస్తున్నా అండి. పాలు వెయిట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా పిల్లల బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పిల్లలని అయితే తీసుకురావాలండి. పాలైతే వేడైనాయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా పాలైతే పక్కన పెట్టేస్తా. పిల్లల్ని తీసుకురావడానికి బస్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఈరోజైతే మా ఆయన లేడండి, ఊరెళ్ళిండు. ఒక టైం పడుతుంది అంట ఆయనకు. అందుకే నేను పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళమని చెప్పిండు. అందుకే వెళ్తున్నానండి. పిల్లల బస్ అయితే వచ్చేసిందండి. పిల్లలు అయితే ఇప్పుడే బస్ దిగిరండి. ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను. ట్రైన్ అయితే వచ్చింది చూడండి. కొంచెం కనిపిస్తుంది ఇక్కడ నుండి. అయితే ఇంటికైతే వచ్చేసామండి. మా పిల్లలకైతే సేమియా పాయసం అయితే పెట్టానండి. బాగుందా శాస్త్రం? సండే దీపారాధన అయితే చేశానండి. శుక్రవారం కొద్దిసేపు ధ్యానం అయితే చేసుకుంటానండి. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. బియ్యం అయితే కడిగేసి పెట్టానండి. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే కట్ చేస్తా. ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే కట్ చేశానండి. అయితే కర్రీ అయితే చేస్తున్నా. టమాటా కొంచెం ఉడికినాక ఆలుగడ్డలు వేస్తాను. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నాను. కర్రీ అయితే చేస్తున్నానండి. పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి కర్రీ అయితే చేస్తున్నా. ఉడకబెట్టి కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. టమాటా అయితే కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేస్తున్నా. టమాటా ఆలుగడ్డ మంచిగా నూనెలో మగ్గినాక ఉప్పు కారం వేసుకోండి. ముందులో అయితే కొంచెం సాల్ట్ వేసిన.
తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా, ఎందుకంటే జర టమాటా తొందరగా ఉడుకుతుందని కొంచెం సాల్ట్ అయితే ముందు వేస్తానండి. కొద్దిసేపు మూత పెడతా. బియ్యం కూడా పెట్టేసినండి. టమాటా ఆలుగడ్డ అయితే నూనెలో మంచిగా మగ్గిందండి. ఇప్పుడైతే కారం వేస్తా. చూడండి ఎంత బాగా వస్తుందో. ముందు కొంచెం వేసినండి, సాయంత్రం కొంచెం వేస్తుంది. కొంచెం అలా కారం వచ్చిందండి, మసాలా ఇస్తాండి. ధనియా పౌడర్ వేస్తాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అండి, కొంచెం నువ్వుల పౌడర్ అండి. ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఇలా కర్రీ పడినప్పుడు వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా కలిపెట్టి కొన్ని వాటర్ అయితే వేస్తాండి. కొద్దిసేపు అలా ఉంచి కొన్ని వాటర్ వేస్తాం. నా పని విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నా. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి కొద్దిగా వాటర్ వేస్తా, ఎక్కువైతే పోయానండి. ఉడికితే దగ్గరికి అవుతుంది కర్రీ. చిన్న మంట మీద మూత పెట్టి ఉడికిస్తానండి. టేస్ట్ మంచిగా అవుతుంది. వీడియోలో కలర్ వేరే కనబడుతుంది, రియల్గా చూస్తే వేరుందండి. లైట్ వెలుతురికి అలా కనబడుతుంది. కొంచెం లైట్ గరం మసాలా వేసుకుంటాను. నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాండి. గరం మసాలా ఎక్కువ వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. మా పిల్లలకైతే ఆలుగడ్డ టమాటా అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఆలు రైస్ అవి ఇవి చేసిచ్చేదాన్ని. ఈరోజు అయితే ఆలుగడ్డ టమాటా అయితే కర్రీ అయితే చేయమని చెప్పారు. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తాను. అన్నం అయితే ఉడుకుతుందండి. కొద్దిసేపు అన్నం కూడా రెడీ అవుతుంది. ఇక పిల్లలందరూ డ్యాన్స్ చేస్తారండి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. కర్రీ కూడా దగ్గరికి అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. అన్నం కూడా అయిందండి. వేడివేడిగా భోజనం అయితే చేయాలండి. భోజనం అయితే చేస్తున్నామండి. ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారు, మేము కూడా తింటాము. వెళ్ళొస్తానండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. గుడ్ నైట్.